ఆ కావేరుంది చూడు, అమ్మో దానంత పడా ఇంకెవరు చేయరమ్మా. నిజమే. మమ్మీ ఐస్ క్రీమ్ వచ్చింది, కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ఇస్తాలే, కొనుక్కోపో. ఒక్కడికి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి డబ్బులు వద్దామంటే ఆడ వెంట 4 పిల్లలు ఎక్స్ట్రాగా వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 100 రూపాయలు ఒక్కచ్చి. ఎవరైనా మనకి సాయం అడుగుతున్నప్పుడు మళ్ళీ మనం తిరిగి ఆశించకూడదమ్మా. అదే సాయం చేసినట్టు. అక్క 500 నోట్ ఉంది, 100 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తాను. ఉల్లిపాయలు వెళ్ళిపోతాడు. ఇస్తానులే కానీ మళ్ళీ నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలమ్మా. నేనేం చేసుకుంటాను అక్క, నీ డబ్బులే ఇచ్చేస్తానులే. నమస్తే మామయ్య. నమస్తే. ఏరా ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను మామయ్య. పై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పెళ్లి, ప్రేమకు సంబంధించిన విషయాలు ఫిల్మ్ సర్కిల్లో హల్చల్ చేస్తూ ఉంటాయి. గత కొంతకాలంగా రష్మిక రౌడీ హీరో విజయ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు. హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు. కాదు మామయ్య, వాళ్ళిద్దరు మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. వస్తున్న వార్తలపై క్లారిటీ నీకు అన్నీ తెలుసా? ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తాను సంవత్సరానికి 5 సినిమాలు చేస్తున్నానని, కానీ ఇంకా ఇలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారంటూ రష్మిక స్పందించింది. అంతేకాకుండా తన గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వరుస చిత్రాల్లో నటిస్తోంది. యూట్యూబ్ ఛానల్ పేరేంట్రా? శిల్ప రామంలో శిల్ప. సర్లే, నువ్వు వాడుకో. అమ్మ శిరీష మనకేం చెప్పింది? పిల్లలకి టిఫిన్ రోజుకో వెరైటీ వండుతానని చెప్పిందా? అన్ని అబద్ధాలే. అవునా? నీకెలా తెలుసు వదినా? ఎలా తెలుసు అంటే వాళ్ళ కొడుకే చెప్పాడు. ఏరో చింటూ, మీ అమ్మ రోజుకో వెరైటీ పెడుతుందంటే టిఫిన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు. అవును పెద్దమ్మ, రోజుకో వెరైటీ వండుతుంది మమ్మీ, లేదంటే డాడీ వండి పెడతారు. వండి పెట్టడమా? తన మొహం బిస్కెట్ల ప్యాకెట్లు తెచ్చేసి నీళ్ళలో ముంచుకొని తినేయండ్రా బిస్కెట్లు అని చెప్తుందంట. చింటూ డ్రెస్సులు కొన్నవా కుట్టించిందివా? ముగ్గురికి ఒకేలా ఉండాలని మమ్మీ పెద్ద షాప్లో తీసింది, నాకు మమ్మీకి డాడీకి. ఆ బట్టలు కూడా బెడ్షీట్లు 2 తెచ్చేసి బట్టలు ముగ్గురికి ఒకేలాంటి కుట్టించిందంట. వచ్చి మీ డాడీ మీ మమ్మీ మాట వింటాడా? వింటాడు పెద్దమ్మ, మమ్మీ ఏం చెప్తా అదే. వాళ్ళ ముగ్గురు మన దగ్గర ఆపరేషన్ చేస్తాడు కానీ అసలు దాని మాట వినంట. కూర్చోమంటే నించుంటాడంట, నించోమంటే కూర్చుంటాడంట. మమ్మీ పిన్ అట్లు బాగా వేస్తుంది, చూసి నేర్చుకొని రేపు అయ్యి. అట్లయితే బాగా అయినేమో కానీ చపాతీలు అన్నీ బాగానే చేస్తాను కదా. ఇప్పుడు చేసావమ్మా ఇంట్లో. నీకు అన్ని మీ నాన్న పోలికలు వచ్చాయి. పదా ఇంటికి వెళ్దాం.